ఇది మధ్యాహ్నం స్నాక్గా తినేది అరటికాయ బజ్జీ. క్రిస్పీగా బాగా వచ్చింది. అది చక్కగా స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలు, కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు అలా చక్కగా తినడానికి మధ్యాహ్నం స్నాక్ లాగా బాగా చాలా బాగుంటుంది. ఇది శనగపిండి తీసుకుని కొద్దిగా అందులో ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు, కొంచెం వాము వేసుకున్నాము. కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు సోడాకాడ వేసాము. అట్లా నూనె రెడీగా పెట్టుకున్నాము. అరటికాయ బజ్జీ కింద చక్రాల్లాగా కట్ చేసి చక్కగా అది కలుపుకున్నాం. అన్నీ వేసి పిండి మరీ జారుగా అవసరం లేదు, మరీ గట్టిగా కూడా అవసరం లేదు. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి బాగా దాంతో కలిపి, గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. అట్లా కలిపి చక్కగా ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పడతాయి. అట్లా కొంచెం ఎక్కువ పోసేయకూడదు, మరి పలచగా వద్దన్నా కదా. గట్టిగా కూడా కలిపితే మనకు రాదు, పొంగదు. అందుకని అట్లా కొంచెం కలుపుకున్నాక చక్కగా అరటికాయ ముక్కలు అందులో ముంచి నూనెలో బాగా కాగనిచ్చి నూనెలో వేసుకుంటే చక్కగా పొంగుతాయి అన్నమాట. చక్కగా బాగుంటుంది. ఇది అరటికాయ బజ్జీ చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంది. ఇది సాస్తో తినొచ్చు, లేకపోతే కొబ్బరి చట్నీతో కూడా తినొచ్చు. మధ్యాహ్నం పూట చక్కగా స్నాక్గా తింటాకి చాలా బాగుంది అన్నమాట. ఇది చాలా మంచిగా వచ్చింది, చాలా బాగున్నాయి. మరి కూడా ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలా చిన్న చిన్న వంటలు చక్కగా మంచి వెరైటీ చూపిస్తా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అట్లా కొన్ని వేసి తీసుకున్నాక మళ్ళీ మొత్తం అరటికాయ ముక్కలు కోసుకున్నాయన్నీ పిండిలో ముంచి వేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ తీసుకున్నాక ఒక టిష్యూ పేపర్ కింద వేసి ఇవి వేస్తే ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది అన్నమాట. ఇది అప్పటికప్పుడు చక్కగా రెడీ చేసుకోవచ్చు. గెస్టులు వచ్చిన, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, కాలేజీ నుంచి వస్తారు, అట్లా అనుకున్నప్పుడు కూడా అప్పటికప్పుడు కట్ చేసి పిండి కలిపి నూనెలో వేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా ఈజీ కూడా ఇది. అవి చూసారా ఎంత మెత్తగా బాగున్నాయో, చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట.